నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. మళ్ళీ అధికారం మాదే అన్న జగన్, 151 సీట్లు దాటుతాయని ధీమా. కూటమికి 130 సీట్లు ఖాయం, టీడీపీ నేత బుద్ధా వెంకన్న జోస్యం. పల్నాడు జిల్లాలో 144 సెక్షన్, టీడీపీ కీలక నేతల హౌస్ అరెస్ట్. ఏపీ మహిళలంతా జగనన్న వైపే, వారి ఓట్లతోనే గెలుపన్న మంత్రి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రాబోతోందని, మరోసారి చరిత్ర సృష్టించబోతున్నామని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. ఐపాక్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయ్యారు. బెంజ్ సర్కిల్లోని ఐపాక్ కార్యాలయానికి వెళ్లిన సీఎం వైఎస్ జగన్ వారితో కాసేపు ముచ్చటించారు. గతంలో కంటే ఎక్కువ అసెంబ్లీ, లోక్సభ స్థానాలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో వైఎస్ఆర్సీపీ ప్రపంచనం సృష్టించిందన్నారు. ఈసారి 151 అసెంబ్లీకి పైనే గెలవబోతున్నామని, 22కు పైగా లోక్సభ స్థానాలు గెలవబోతున్నామని చెప్పారు. I promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. In fact, when someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. And someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 200. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి 130కి పైగా సీట్లలో విజయం సాధించబోతుందని తెలుగుదేశం నేత బుద్ధా వెంకన్న అన్నారు. విజయవాడలోని తెలుగుదేశం కార్యాలయంలో కూటమి నేతలతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో జగన్ను ఓడించేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారన్నారు. చంద్రబాబు 4వ సారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని బుద్ధా వెంకన్న ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఈ ఎంసీబీపీ మహాకూటమి 130 సీట్లు పైగా గెలవబోతుంది. 2014లో తెలుగుదేశం పార్టీ 104 సీట్లు వస్తే దాన్ని కూడా క్రాచ్ చేయబోతుంది. దానికి ఉదాహరణకి 2019లో ఎలాగైతే జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి బారులు తీరారో, ఇలాంటి మనం గెలిపించామని 2024లో అర్ధరాత్రి వరకు బారులు తీరడమే కాకుండా పక్కన ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ, ఇటు పక్కన ఉన్నటువంటి రాష్ట్రం కర్ణాటక బెంగళూరు, మరో పక్కన ఉన్నటువంటి రాష్ట్రం తమిళనాడు మెడ్రాసు ఖాళీ అయిపోయి ఎప్పుడూ లేని విధంగా బస్సులు కూడా పెట్టడం జరిగింది ఆర్టీసీ. అంటే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలకు ఉన్నటువంటి కక్ష. ఏ రోజైతే 151 సీట్లు ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారో దాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి సేవలు అవసరం అని ప్రతి ఒక్కరూ వచ్చి ఓటు వేశారు. ఎన్నికల కమిషన్ ఇచ్చింది. 2019లో ఆంధ్రప్రదేశ్లో 79% పోలైంది. ఇవాళ 80% 80+6% పోలైంది. అంటే జగన్ పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ నేపథ్యంలో గుంటూరులో టీడీపీ కీలక నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, టీడీపీ అభ్యర్థులు జోలకంటి బ్రహ్మారెడ్డి, ఎరపతినేని శ్రీనివాసరావులను హౌస్ అరెస్ట్ చేశారు. ఇలా చేయడం సరికాదని నక్కా ఆనందబాబు అన్నారు. మాచర్ల అల్లర్లపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు కమిటీ ఏర్పాటు చేశారు. అందులో సభ్యుడిగా ఆనందబాబు ఉన్నారు. ఈ క్రమంలో మాచర్లకు ఆయన పరామర్శలకు వెళ్లకుండా ఆయన్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నక్కా ఆనందబాబు మాట్లాడుతూ, పోలీసులు ఇంకా వింత పోకడలు మానుకోవడం లేదని, త్వరలోనే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని,
వాళ్లకు చెప్పినట్లు తెలిపారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నేర ప్రవృత్తితో వీళ్ళందరూ కూడా రెచ్చగొట్టి గొడవలు సృష్టించమని ఆదేశాలు ఇచ్చినట్టు కనపడుతుంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా కేసుల్లో గొడవల్లో వీటిల్లో తలమునకలై ఇన్వాల్వ్ అయిపోతే ఇక చచ్చినట్టు ఆయనతోటి పడి ఉంటారనే ఒక దుర్బుద్ధి, అంతమించి ఏం లేదు. ఆ ఆలోచనతో ఈ గొడవలన్నీ ప్రేరేపిస్తూ ఉన్నారు. ఈరోజు మాచర్లో మొన్న జరిగినటువంటి సంఘటనలు ఎక్కడెక్కడో రౌడీ మోకల్ని పనికిమాలిన వాళ్ళందరూ పోగు చేసి రిఫ్రాపర్స్ మొత్తాన్ని సంఘ వ్యతిరేక శక్తులందరినీ తెలంగాణ జిల్లాల నుంచి మాచర్ల ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ ఒక 300-400 మందిని పోగేసి రోడ్ల మీద ఆ స్వైర విహారం కారంపూడిలో ఏం చేద్దామని ఎలక్షన్ అయిపోయింది కదా, ఈవీఎంలో నిక్షిప్తమైంది రిజల్ట్. కూర్చో, ఏం తెలియద్ది నాకు అర్థం కావట్లా. వీళ్ళ అకృత్యాలు మాచర్ల కానీ తాడిపత్రి కానీ చంద్రగిరి కానీ జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా నేను గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళాను. ఆయన పాజిటివ్గా రెస్పాండ్ అయ్యాడు, స్పందించాడు. ఇవన్నీ కూడా యాక్షన్ ఇనిషియేట్ చేస్తామని చెప్పారు. ఈరోజు మామూలు ఎందుకు హౌస్ అరెస్టులు చేసింది ఇంకా అవ్వలేదని 5 ఏళ్ళు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, పోలీసు వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, మీరు జగన్మోహన్ రెడ్డికి ఎక్కడైతే పోలీస్ అధికారులను మార్చారో అక్కడే హింస జరిగిందని, ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. కూటమి నేతలు చెప్పిన చోటే పోలీస్ అధికారులను మార్చారని, ఈసీ నియమించిన పోలీస్ అధికారులకు రాష్ట్రంపై అవగాహన లేదన్నారు. ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణితో వ్యవహరించిందని ఆరోపించారు. టీడీపీ దాడులు చేస్తున్నా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. పోలింగ్ అసెంబ్లీకి లోక్సభకు జరిగి 2 రోజులు దాటినప్పటికీ ఇప్పటికి కూడా రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీకి సంబంధించిన లేదా వాళ్ళు ప్రోత్సహిస్తున్న అసాంఘిక శక్తులు ఒక రాజకీయ కక్షతో దాడులు, హింసాకాండ కొనసాగిస్తున్నది గమనిస్తూనే ఉన్నాం. ఎన్నికలన్నాక సమస్యాత్మక ప్రాంతాల్లో కానీ లేదా పాత కక్షలు ఉంటాయి. పోలింగ్ సందర్భంగా ముందు తర్వాత కొంచెం ఉండడం అనేది జరగడంలో ఆశ్చర్యం ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైంది, ఆందోళనకరమైంది ఏమిటంటే ఎన్నికల కమిషన్ ఉదాసీనత లేదా పక్షపాత ధోరణి. బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి దాన్ని పక్షపాత ధోరణి, బయాస్డిదో పార్టిజానిజంతో చేస్తుంది అనదలుచుకోకపోతే, ఉదాసీనత అంటే చూస్తున్నట్టు వచ్చేసి జరిగేవి చేసేవి చేసుకుండా వదలమన్నా ఉండాలి. లేకపోతే పోలింగ్కు ముందే ఆందోళన కలిగించినవి జరిగితే పోలింగ్ తర్వాత జరగడము, జరిగిన ప్రతి సంఘటనలో కూడా శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసు టైంకు ఉండకపోవడము, చూస్తున్నట్టు పక్కకు చూడడం, స్పెక్టేటర్స్, మ్యూట్ స్పెక్టేటర్స్ లాగా, లేదా మా వైపు లీడర్లు ఉన్నట్టు వాళ్ళను హౌస్ అరెస్ట్ చేసి కట్టడి చేసి ఈ వైపు వీళ్ళు దాడులు చేసేట్టు చూడడం. మళ్లీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే రావాలన్నది ప్రజల మాట, ముఖ్యంగా మహిళల మాట అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. మండు టెండను కూడా లెక్క చేయకుండా తాము నిత్యం ప్రజలతోనే ప్రచార కార్యక్రమంలో నిర్వహించామని, ప్రజలు కూడా విజయం మళ్లీ జగన్మోహన్ రెడ్డికి అందించాలనే ఉద్దేశంతో ఎండను సైతం లెక్క చేయకుండా వచ్చి ఓటు హక్కును వినియోగించడం శుభదాయకమని అన్నారు. ఏదేమైనా వచ్చేది వైసీపీనే, జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రానటువంటి కాలంలో కూడా అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ పేదవాడికి మంచి జరుగుతుంది అన్నటువంటి అభిప్రాయం ప్రజల్లోకి వెళ్ళినప్పుడు, ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు, ప్రజలకి వెళ్ళి ఓట్లని విజ్ఞప్తి చేస్తున్నప్పుడు వారి నుంచి వస్తున్నటువంటి స్పందన మాకు పూర్తి స్థాయిలో కనబడింది. ముఖ్యంగా మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా మహిళలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని
మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మా కుటుంబాలు బాగుంటాయి, మాకు మంచి జరుగుతుంది, మమ్మల్ని ఆదుకుంటాడు అనేటువంటి నమ్మకం కూడా పూర్తి స్థాయిలో వారిలో కనబడతా ఉంది. రకరకాలైనటువంటి భిన్న అభిప్రాయాలు. పోలింగ్ పర్సంటేజ్ గతంలో కన్నా ఎక్కువైంది, పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువ అవడం వల్ల ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది అనేటువంటి కొన్ని అభిప్రాయాల్ని కొన్ని మీడియా సంస్థలు కానీ కొంతమంది వ్యక్తులు కానీ మాట్లాడుతూ ఉన్నారు. ప్రతిపక్షాలన్నీ కూడా గతంలో వచ్చినటువంటి సీట్ల కన్నా ఒక సీట్ అన్నా ఎక్కువతో మళ్ళీ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనేటువంటి విశ్వాసాన్ని పూర్తి స్థాయిలో వ్యక్తపరుస్తూ ఉన్నాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో ఉదాహరణకి నాకు తెలిసి విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలో దాదాపు 68-69% పోలింగ్ నమోదైంది. సహజంగా ఎక్కడున్నా సరే అర్బన్ ప్రాంతాల్లో ఏ రకంగా గతంలో ఓటింగ్ ప్యాటర్న్ ఉందో 1 or 2% అటు ఇటుగా నడిచింది. గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో 80-85% వరకు పోలింగ్లు నమోదు జరిగినాయి. పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతాలు కానీ పట్టణ ప్రాంతాల్లో గతంలో జరిగినటువంటి విధంగానే ఆ ఓటింగ్ సర్లే మనం చూసాం. గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో 100-85% పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితులు మనం అంతా కూడా కనబడతా ఉన్నాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు, మళ్ళీ విజయం సాధిస్తాం, గతంలో వచ్చినటువంటి నంబర్స్ కన్నా మెరుగైనటువంటి నంబర్స్ వస్తాయనేటువంటిది కూడా పూర్తిగా కనబడతా ఉంది. ఆళ్లగడ్డ పట్టణంలో భూమా అఖిలప్రియ అనుచరుడిగా గుర్తింపు పొందిన నిఖిల్ అనే వ్యక్తిపై మంగళవారం అర్ధరాత్రి జరిగిన దాడికి సంబంధించి పట్టణ సిఐ రమేష్ బాబు పట్టణంలోని పోలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడారు. చంద్ర అన్న యువకుడిని తన శత్రువులు ప్రేరేపించి తనను చంపించే ప్రయత్నం చేశారని, నిఖిల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చంద్ర పైన అతన్ని ప్రేరేపించిన వారిపైన కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు. ప్రస్తుతం ఆలగడ్డలో ఉంటున్నటువంటి నిఖిల్ అలియాస్ పెద్ద సుబ్బరాయుడు అనే వ్యక్తి, ఇతను నేటివ్ ప్లేస్ వచ్చేసి మైత్పూర్ దగ్గర జీవిసత్రం అయితే ఇలా కుటుంబీకులంతా జమ్మలమడుగులో ఉంటాడు. ఇతను తన పనులనైతే ఈడే ఆలగడ్డలో గత 3 సంవత్సరాల నుంచి ఉంటున్నాడు. ఇతను నిన్న రాత్రి చంద్ర మరియు ఇంకా కొద్దిమంది గుర్తు తెలియని వ్యక్తులు ఒక ఎర్తిగా వెహికల్తో టీ కొట్టించి తర్వాత కొడవలితో చంపడానికి ప్రయత్నించినాడు. దాని మేరకు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింటే దాని మేరకు మేము కేసు తీసుకొని కేసు నమోదు చేశాం. దాని మేరకు ఈ చంద్ర అనే వ్యక్తిని ఇతనికి శత్రువులైనటువంటి వ్యక్తులు చంద్ర అనే వ్యక్తిని పురిగొల్పి ఇతని మీదకి చంపడానికి ప్రయత్నించినాడని చెప్పి ఇతను ఫిర్యాదు చేసినాడు. దాని మేరకు ఆలగడ్డ పట్టణ పోలీస్ స్టేషన్లో ఇతనిపై మరియు ఇతను ప్రేరేపించినారని చెప్తున్న వ్యక్తులపై కూడా కేసు నమోదైంది. విచారణ చేస్తున్నాం. ముద్దాయిల్ని త్వరలో పట్టుకుంటాం. ఎంతమంది కేసు? అది ప్రస్తుతానికి చంద్ర మరియు ఇంకా కొంతమంది అన్న విధంగానే కేసు నమోదు చేశాం. అతను ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఫర్దర్ యాక్షన్ ముద్దాయిల్ని పట్టుకుంటాం. ఎర్తిగా వెహికల్. ఆళ్లగడ్డ మండలం పరిధిలో గల అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో వైశాఖ నృసింహ బ్రహ్మోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాలన్, శ్రీ ప్రహ్లాద వరాద స్వామి, శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో పాటు అమృతవల్లి అమ్మవార్లకు నవ కలశాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి పల్లకిలో ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనకు ఏమాత్రం సంబంధం లేని విశాఖకు 1000 కోట్ల రూపాయలకు పైగా పంగనామాలు పెట్టారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. బినామీలతో రిషికొండను విధ్వంసం చేయించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వేల లారీల గ్రావెల్తో 100 కోట్లు సంపాదించారని అన్నారు. రానున్న కూటమి ప్రభుత్వంలో వీటన్నిటిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా కూటమి అధినేతలకు విజ్ఞప్తి చేస్తామన్నారు. ఈ సమావేశం జనసేన చోడవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజు, ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్త నాగలక్ష్మి చౌదరి,
టీడీపీ జోన్ కోఆర్డినేటర్ పోతనరెడ్డి, వార్డు అధ్యక్షులు పోతు వెంకట ప్రసాద్ పాల్గొన్నారు. ఎన్నికల పండగ వాతావరణంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పోలింగ్ హాజరయ్యి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకొని వాళ్ళ యొక్క అభిమతానాన్ని, రాష్ట్రం మీద ఉన్నటువంటి వాళ్ళ ప్రేమ గౌరవాన్ని ఈ రాష్ట్ర అభివృద్ధికి చెందాలనేటువంటి ఒక కృతనిశ్చయంతో వేరే ప్రాంతాల్లో, వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి యువతీ యువకులు కూడా లక్షలాదిగా తరలివచ్చి సుమారు రాష్ట్ర చరిత్రలోనే 81.86% పోలింగ్ శాతం నమోదైందంటే కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఏకపక్షంగా హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు రావడం రాష్ట్ర ప్రజలందరికీ కూడా జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి సభ్యులందరం కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. ఈ పోలింగ్ సరళిని చూసి ఓటమి భయం పట్టుకున్నటువంటి వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో, వైసీపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, సాక్షాత్తు చిత్తూరు జిల్లాలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు బరి తెగించి దాడులు చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులపర్తి నాని చేస్తున్న దాడులు చూస్తూ ఉంటే వీళ్ళ అరాచకాలు ఏ స్థాయికి వీళ్ళు వెళ్ళిపోయారో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. ఇదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పూజలు పునస్కారాల పేరుతో, దైవనామస్మరణలతో ఎప్పుడూ కూడా క్రైస్తవుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో సంక్రాంతి సంబరాలకి సంక్రాంతి సెట్లేసి గోవులనది పెట్టి, అలాగే దీపావళి, ఉగాది సంబరాల్ని తాడేపల్లి ప్యాలెస్లో చేస్తూ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ భార్య భారతమ్మని మచ్చిక చేసుకొని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విశాఖలో 1000 కోట్ల రూపాయల పైగా దోచుకున్నారు. ఒక చిత్తూరు జిల్లాకు చెందినటువంటి చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విశాఖ వచ్చి 1000 కోట్ల రూపాయల పైగా అక్రమంగా దోచుకోవడం అంటే వైసీపీ నాయకులు ఏ స్థాయికి బరి తెగించి 1000 కోట్ల రూపాయలు విశాఖ సంబంధం దోచుకున్నారో దీన్ని బట్టి అర్థమవుతోంది. సాక్షాత్తు ఋషికొండని తవ్వినటువంటి ఆ గ్రావెల్ ఏదైతే ఉందో, ఆ గ్రావెల్ డిఈసి కంపెనీ ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ యొక్క డిఈసి కంపెనీలో ఒక భాగస్వామిగా ఉన్నటువంటి ఆ కంపెనీ ఆ గ్రావెల్ మొత్తాన్ని కొన్ని లక్షల క్యూబిక్ మీటర్ల ఋషికొండ గ్రావెల్ని విశాఖ పోర్ట్ ట్రస్ట్లో అదానీ బెర్తల కోసం అక్రమంగా దొడ్డిదారిన రాత్రులు స్పీడ్ బ్రేకర్లు కూడా బీచ్ రోడ్లో ఉంటే అవి కూడా ట్రాఫిక్ పోలీసులతో తీయించేసి లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ తరలించేసి 100 కోట్ల రూపాయలు ఋషికొండ గ్రావెల్ని తగనమ్ముకున్నటువంటి వ్యక్తి ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అప్పులు కట్టేందుకు తాము అప్పులు తెస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని, మరి ప్రభుత్వ ఆదాయం ఎక్కడికి పోతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ప్రశ్నించారు. డబ్బు కాంట్రాక్టర్ల జేబులోకి వెళ్తుందా అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. నిన్నటిదాకా అప్పులు చేయటమే తప్పు అన్నట్టు మాట్లాడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడెందుకు అప్పులు చేస్తోందని నిలదీశారు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్ తదితరులతో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ధాన్యం బస్తాలతోనే నిరసన కూడా తెలిపినారు. వరంగల్ వెళ్లే రోడ్డు మీద మరి వాహనాల రాకపోకలు స్తంభించిపోయిన పరిస్థితి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఈరోజు కోనరావుపేట మండలం మల్కపేటలో రైతులు ధర్నా చేస్తూ ఉన్నారు. వరి ధాన్యం కొనుగోలు చేపట్టడం లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నేను కోట్ చేసింది కేవలం 4 జిల్లాలు: యాదాద్రి, భువనగిరి, నిర్మల్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల.
ఇవి మాత్రమే కాకుండా ఇంకా చాలా చోట్ల రైతులు గత 25-30 రోజులుగా ధాన్యం తెచ్చిన తర్వాత కూడా ఇంతవరకు కొనుగోలు చేయకుండా, అధికార యంత్రాంగం పట్టించుకోకుండా, పర్యవేక్షించే నాదుడు లేకుండా దయనీయమైన స్థితిలో ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రాజకీయాలు పక్కన పెట్టి మరి వెంటనే రంగంలోకి దిగి ప్రభుత్వం తాను చేయాల్సిన పని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కొనుగోలు చేసి వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, తరుగు లేకుండా కొనుగోలు చేయాలి, వెంటనే కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పి కూడా మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే తప్పకుండా రైతాంగం తరఫున ప్రశ్నించడమే కాదు, అవసరమైతే రోడ్డు ఎక్కుతాం, అవసరమైతే ఆందోళనకు కూడా పెద్ద ఎత్తున శ్రీకారం చుడతామని చెప్పి కూడా ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తూ మరి మా పార్టీ తరఫున తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు 420 హామీలు ఇచ్చారని, తీరా అధికారంలోకి వచ్చాక హామీల అమలుపై దాటవేసే ధోరణిని అవలంబిస్తున్నారని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి విమర్శించారు. తన అధికారిక నివాసంలో మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఇష్టారీతిన హామీలిచ్చాయని ఆయన ఆరోపించారు. మా మీద చల్లినటువంటి బురద ప్రజలలో చాలా స్పష్టంగా దీని ప్రభావం ఉన్నది. ఎన్నడూ లేని విధంగా ఎన్నికలకు ముందు అనేక రకాల తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం ఇటు కాంగ్రెస్ పార్టీ అటు బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు చేశారు. అది రాజ్యాంగం విషయంలో కావచ్చు, రిజర్వేషన్ల విషయంలో కావచ్చు, మోడీ గారి మీద వ్యక్తిగతంగా విమర్శించడం కావచ్చు. తెలంగాణ ప్రజలు పూర్తిగా దానికి వ్యతిరేకంగా ప్రతిస్పందించారు. తెలంగాణలో ఎవరు గెలిచినా మా మద్దతుతోటే గెలుస్తారు, మేమే కీలకం అనే విధంగా మజ్లిస్ పార్టీ వ్యవహారం కూడా ఈరోజు తెలంగాణలో బీజేపీకి మరి అనుకూలంగా ప్రజలు మారారని భావిస్తా ఉన్నాను. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపిస్తూ ఈడీ సిబిఐ అరెస్ట్ చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె వేసిన బెయిల్ పిటిషన్ను ఢిల్లీలోని ట్రయల్ కోర్టు తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఈడీ నమోదు చేసిన కేసులో బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేసిన కవిత సిబిఐ నమోదు చేసిన కేసులోనూ బెయిల్ ఇవ్వాలని కోరుతూ మరో పిటిషన్ వేశారు. మరోవైపు ఈడీ కేసులో బెయిల్ పిటిషన్పై విచారణను ఢిల్లీ హైకోర్టు ఈ నెల 24కు వాయిదా వేసింది. నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని అవుతారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోపై హైదరాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఇది బీజేపీ నీచ రాజకీయానికి నిదర్శనమని తెలిపారు. 10 ఏళ్లుగా తాము చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్పుకోలేని బీజేపీ రాహుల్ గాంధీ ప్రసంగాలను ఎడిటింగ్ చేసి తప్పుడు ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. అదేవిధంగా మంగళసూత్రాలు నింపుతారు, ఇండ్ల గుంజుకుంటారని చెప్పినటువంటి ప్రధానమంత్రి ఇలా రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి మాటల్ని పేస్టింగ్ చేసి దాన్ని పబ్లిసిటీ చేస్తారంటే బీజేపీ యొక్క దౌర్భాగ్య పరిస్థితి. దేశంలో ఇంతకంటే దౌర్భాగ్యం ఉండదు. వాస్తవాలుగా 10 సంవత్సరాలు పాలించిన ప్రభుత్వం ఏం చేసిందో చెప్పుకోవాలి. అది చెప్పుకోలేక ఇటువంటి అబద్ధాలను ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంది. ఇది దురదృష్టకరం. దీన్ని ప్రజలు గమనించాలని తెలంగాణ కాంగ్రెస్ పక్షాన్ని కోరుతాం. తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన రేవంత్ రెడ్డి సర్కార్ మోసం చేసిందని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలో భాగంగా కామారెడ్డి నిజాం సాగర్ చౌరస్తాలో కామారెడ్డి మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ముజీబుద్దీన్ ఆధ్వర్యంలో రాస్తారోకో ఆందోళన చేపట్టారు. దయచేసి రైతులారా, ఈ రాష్ట్ర ప్రజలారా ఒక్కటి గమనించండి. ఈ కాంగ్రెస్ మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసింది, అలవి కాని హామీలు ఇచ్చి ఇలా ప్రజలను వంచన చేసింది. ముఖ్యంగా రైతులను మోసం చేసి రైతులను వంచన చేసిండు. ఇలా మీరు ఈ దేశ చరిత్రలో గుర్తు రైతాంగం తలుచుకుంటే, రైతాంగం ఐక్యంగా ఉంటే
ఢిల్లీలో 750 మంది రైతులను కేంద్ర ప్రభుత్వం పొట్టలో పెట్టుకున్నా కానీ వినకుండా ఉద్యమం చేసిండ్రు. ఈ దేశ ప్రధానమంత్రి సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు రైతాంగానికి క్షమాపణ చెప్పింది మీరందరూ గమనించారు. దయచేసి ఈ ముఖ్యమంత్రి లెక్క కాదు. ఈ ముఖ్యమంత్రి దొడ్డు ఓట్లకు 500 ఇచ్చే వరకు వదిలిపెట్టేది లేదు. దీన్ని ఎదుర్కొందాం. ఆ సాధించే వరకు ఈ ముఖ్యమంత్రిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదులుకోమని. జగిత్యాల పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ రైతు ధర్నా కార్యక్రమం చేపట్టింది. ఆర్డీఓకు వినతి పత్రం అందజేసింది. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత సురేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఉద్యమ నాయకుడు, ప్రతిపక్ష నాయకులైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సూచన ఆదేశం మేరకు జగిత్యాల్లో రైతుల పక్షాన ఈరోజు ధర్నా చేయడం జరిగింది. ఈరోజు చేసిన ధర్నాలో ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు పిసిసి అధ్యక్షునిగా ఖచ్చితంగా 500 రూపాయల బోనస్ ప్రతి క్వింటాల్కి ఇస్తున్నారో వరి ధాన్యానికి అది ఇవ్వాలని, రాహుల్ గాంధీ గారు జగిత్యాల వేదికగా చెప్పిన మాటలు, జీవన్ రెడ్డి గారు తెలుగులో అనువాదం చేసిన మాటలు 500 రూపాయల క్వింటాల్కి బోనస్ ఇస్తానని ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతు భరోసా అని చెప్పి రైతు బంధు పేరు మార్చి భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో లబ్ధిదారులందరికీ కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇకనైనా ప్రారంభించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ డిమాండ్ చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ ఇళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని, లేని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిరుపయోగంగా మారినటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకు ఈ రకంగా నిర్లక్ష్యం చేస్తున్నారు? గత టీఆర్ఎస్ ప్రభుత్వం అదే నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పద్ధతులు వేరుస్తుంది. లబ్ధిదారులను టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు లబ్ధిదారులను గుర్తించారు, చిట్టీలు తీశారు. ప్రజలందరూ కూడా ఆశతో ఉన్నారు. ఎన్నికల ముందే మమ్మల్ని గృహప్రవేశం చేస్తారని చెప్పి అనుకున్నారు. కానీ ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చి ఇప్పటికి 4 భారతదేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలనే ఆశయంతో ఉన్నారని డీసీఎంఎస్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పార్లమెంట్ ఎన్నికలు పూర్తయిన సందర్భంగా పాల్వంచ పట్టణానికి, మండలానికి చెందిన వందలాది మంది కాంగ్రెస్ మిత్రపక్షాల నాయకులు, కార్యకర్తలు, మైనార్టీ నాయకులు బుధవారం పాత పాల్వంచలోని కొత్వాల స్వగృహానికి వచ్చి అభినందనలు తెలిపారు. 15 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం ఖాయం. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో అన్ని వర్గాల మద్దతుతోని కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి గారు సుమారుగా 3 నుంచి 4 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందడం ఖాయం అని తెలియజేస్తూ ఈ ఎన్నికల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.